హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం మరియు తెలంగాణ యొక్క కల్చరు పూర్తి ఉచితంగా అందించబడుతుంది. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కాకతీయులని సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులని రెండు భాగాలుగా చేసుకున్నాం. ఈ స్వతంత్ర కాకతీయుల్లో రుద్రదేవుడు, అతని తర్వాత అతని యొక్క సోదరుడైనటువంటి మహాదేవుడు, మహాదేవుని తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి గణపతి దేవుడు, తర్వాత అతని యొక్క కుమార్తె అయినటువంటి రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి అనంతరం ఆమె యొక్క మనుమడు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు. వీరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం రుద్రమాదేవి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం రెండవ ప్రతాపరుద్రుని గురించి మాట్లాడుకోవాలి. రెండవ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజుల్లో చివరి పాలకుడు, చివరి వానిగా ఇతన్ని మనం చెప్పుకోవచ్చు. ఇతను గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఈ రెండవ ప్రతాపరుద్రుడు రాణి రుద్రమాదేవికి ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయిన ముమ్మడమ్మ. ఎవరామె? ముమ్మడమ్మ. పెద్ద కుమార్తె అయినటువంటి ముమ్మడమ్మ యొక్క కుమారుడే రెండవ ప్రతాపరుద్రుడు. తనకు రుద్రమాదేవికి పురుష సంతానము లేనందువలన తన పెద్ద కుమార్తె అయిన ముమ్మడమ్మ యొక్క కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుని దత్తత తీసుకున్నది. దత్తత తీసుకొని ఇతన్ని తన వారసునిగా ప్రకటించడం అనేది జరిగింది. దత్తత తీసుకొని ఏం చేసింది? తన వారసునిగా ప్రకటించడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. ఎవరండి ఒకసారి చెప్పండి? రుద్రమాదేవి. రుద్రమాదేవి ఇతన్ని తన వారసునిగా ప్రకటించడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి కుమారుడు? ముమ్మడమ్మ కుమారుడు. ముమ్మడమ్మ ఎవరు? రాణి రుద్రమాదేవి యొక్క పెద్ద కుమార్తె. ఈమెకి పురుష సంతానం లేనందువలన తన కుమార్తె యొక్క పుత్రుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని తన వారసునిగా ప్రకటించింది రుద్రమాదేవి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. రుద్రమాదేవి 1289లో, ఏ సంవత్సరంలో? 1289లో రుద్రమాదేవి చందుపట్ల, నల్లగొండ జిల్లా చందుపట్ల వద్ద జరిగినటువంటి యుద్ధంలో ఈమె వీరమరణం పొందినట్టు మనము చెప్పుకున్నాం. ఎవరి చేతిలో వీరమరణం పొందింది? కాయస్థ అంబదేవుడు, కడప పాలకుడైనటువంటి కాయస్థ అంబదేవుడు. కాయస్థ అంబదేవుడు ఏ ప్రాంత పాలకుడైనా? కడప ప్రాంత పాలకుడైనటువంటి. యాక్చువల్ ఈయన సామంతకుడే, కానీ తిరుగుబాటు చేసినాడు ఈ రుద్రమాదేవి మీద. ఎందుకు? ఒక స్త్రీ సింహాసనం అధిష్ఠించడం మొదటి నుంచి ఇష్టం లేనటువంటి వ్యక్తి కాయస్థ అంబదేవుడు. తద్వారా ఇతను అవకాశం చూసుకొని ఈమె మీదికి తిరుగుబాటు చేశాడు. ఈ 1289లో చందుపట్ల వద్ద స్వయంగా రుద్రమాదేవి యుద్ధ భూమిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో ఈమెని ఓటమి చెంది మరణించడం అనేది జరిగింది. అంటే వీరమరణం పొందినది యుద్ధంలో. ఇక్కడ ఇదే సందర్భంలో ఈమె యొక్క వీరమరణం గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏంటంటే చందుపట్ల శాసనం అని మనము చెప్పుకున్నాం గతంలోనే. అయితే ఈ చందుపట్ల శాసనము రుద్రమాదేవి యొక్క వీరమరణం గురించి తెలియజేస్తే ఇదే సందర్భంలో త్రిపురాంతక శాసనాన్ని వేయించాడు. ఈ త్రిపురాంతక శాసనం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న పాయింట్లు. త్రిపురాంతక శాసనం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఈ యుద్ధ సందర్భం చందుపట్లలో జరిగినటువంటి యుద్ధాన్ని ఉద్దేశించి రెండు శాసనాలు వెలువడింది. మనందరికీ వెల్లోనుగా తెలిసింది ఏంటంటే చందుపట్ల శాసనం ఈ రుద్రమాదేవి యొక్క సేనాని వేయించినాడు. ఇది రుద్రమాదేవి యొక్క వీరమరణం గురించి
తెలియజేస్తుందని మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇదే సందర్భంలో ఈ కాయస్థ అంబదేవుడు త్రిపురాంతక శాసనాన్ని వేయించాడు. అర్థమైందా? ఈ కాయస్థ అంబదేవుడు వేయించినటువంటి శాసనం ఏంటంటే త్రిపురాంతక శాసనం. ఈ శాసనాన్ని ఎవరు వేయించారు? కాయస్థ అంబదేవుడు. మరి ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ఈ రుద్రమాదేవి వీరమరణం పొందడం కాకుండా ఇతని యొక్క విజయాల గురించి, అంటే రుద్రమాదేవిని అతి కిరాతకంగా ఓడించి హంతం చేసినాడు అని ఈ కాయస్థ అంబదేవుని యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది ఏంటంటే త్రిపురాంతక శాసనం. ఓకే, విజయాల గురించి తెలియజేస్తుంది. అర్థమైందా? ఈ శాసనాన్ని వేయించుకుంది అతనే. ఇప్పుడు అతను శాసనాన్ని వేయించుకున్నప్పుడు అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు కదా. కాబట్టి ఈ త్రిపురాంతక శాసనాన్ని వేయించింది కాయస్థ అంబదేవుడు. తద్వారా అతని యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. ఎందుకు ఇదే ముఖ్యమైనదంటే కాయస్థ అంబదేవుడు అప్పటి వరకు కాకతీయ సామ్రాజ్యానికి ఒక సామంతునిగా ఉండి ఎదురు తిరిగి ఆ కాకతీయ సింహాసనం రాణి అయినటువంటి రాణి రుద్రమాదేవిని ఓడించి అంతం చేసినాడు. కాబట్టి అతని యొక్క జీవితాంకంలో ఇది అత్యంత గొప్ప విజయం. అందుకనే తన విజయాలను తెలియజేస్తూ ఈ త్రిపురాంతక శాసనాన్ని వేయించుకోవడం అనేది జరిగింది. అంటే మనకు జనరల్గా ఐడియా ఉండాలి, రుద్రమాదేవి మరణం చందుపట్లలో జరిగిన యుద్ధం గురించి 2 శాసనాలు ఉన్నాయని. ఒకటేమో చందుపట్లది, అది రుద్రమాదేవి వీరమరణం తెలియజేస్తే అదే సందర్భంలో త్రిపురాంతక శాసనాన్ని వేయించింది ఎవరంటే కాయస్థ అంబదేవుడు. ఇక్కడ ఏం తెలియజేస్తుంది? ఇతని యొక్క విజయాల గురించి, అంటే రుద్రమాదేవిని ఏ విధంగా ఓడించాడు, ఆమెను ఏ విధంగా అంతం చేయడం జరిగింది, ఇతను సాధించిన గొప్ప విజయం ఏందనే గురించి ఈ శాసనం వివరిస్తుంది. ఓకే, క్లియర్? అయితే ఎప్పుడైతే రుద్రమాదేవి గారు వీరమరణం పొందినాడో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఈ 2వ ప్రతాపరుద్రుడు ఏ రోజు సింహాసనం అధిష్ఠించాడు? 1289 నవంబర్ 27. ఎందుకు? ఈమె వీరమరణం పొందింది ఎప్పుడు? రాణి రుద్రమాదేవి మరణించినటువంటిది ఎప్పుడు? 1289 నవంబర్ 27. చాలా ఇంపార్టెంట్, చిన్నవే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నవంబర్ 27న ఈమె మరణించింది. ఈమె మరణం చెందగానే ఎమ్మటే రాజుగా ప్రకటించుకున్నారు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఇతను ఏం చేసిందంటే తన అమ్మమ్మ, ఎవరిమే అమ్మమ్మ కదా, తన తల్లి వాళ్ళ మదర్, ఈ అమ్మమ్మ మరణానికి కారణమైనటువంటి సామంతునిగా ఉండి ఎదురు దెబ్బ తీసినటువంటి ఈ కాయస్థ అంబదేవుని పతనం చేయాలని డిసైడ్ అయింది ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఇతను చూడండి ఒక్కసారి, ఒక్క నిమిషం. ఈ 2వ ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించగానే మొదటగా చేసినటువంటి పని ఏంటంటే పాలనా సంస్కరణల్ని పటిష్టపరిచింది. ఇతను చేసినటువంటి తొలి పని ఏంటిది? పరిపాలనా సంస్కరణల్ని పరిపాలనా సంస్కరణలు పటిష్టపరిచినాడు. పరిపాలనా సంస్కరణలు పటిష్టపరచడం అనేది అంటే అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని పటిష్టపరిచినాడు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. వీటిలో భాగంగానే రాణి రుద్రమాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి నాయంకర వ్యవస్థ. ఏంటిది? నాయంకర వ్యవస్థ. ఆమె ప్రవేశపెట్టినటువంటి నాయంకర వ్యవస్థని బలపరచడం అనేది జరిగింది. అంటే రాణి రుద్రమాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి నాయంకర వ్యవస్థని ఇంకా బలపరిచినాడు, అంటే ఇంకా కట్టుదిట్టంగా తయారు చేసినాడు 2వ ప్రతాపరుద్రుడు. ఈ నాయంకర వ్యవస్థ అనేది ఏంటిది? సైనిక వ్యవస్థ, సైనిక దళం. దాన్ని ఎందుకు పటిష్టపరిచిండు? శత్రు సేనల్ని అంతం చేయడాలంటే మన కాడ సైనిక బలము ఉండాలి. క్రమంగా దీన్ని పటిష్టపరచడం జరిగింది. అంటే ఇప్పుడు బలవంతునిగా తయారైండు. ఈ సందర్భంలో ఏం చేసిండంటే తన అమ్మమ్మని మరణానికి కారణమైనటువంటి వాడు, ఓటమికి కారణమైనటువంటి వాడు, కడప పాలకుడైనటువంటి కాయస్థ అంబదేవుని ఓడించడానికి ప్లాన్ చేయడం అనేది జరిగింది ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఇతని మీదికి అంటే కాయస్థ అంబదేవుని ఓడించడానికి 2వ ప్రతాపరుద్రుడు ఎవరిని సేనాపతినిగా చేసిందంటే కాయస్థ అంబదేవుని అంతం చేయడానికి ఇతను ఒక సైనిక దళాధిపతిని నియమించిండు. ఎవరా సైన్యాధిపతి అంటే ఇందలూరు
ఇందలూరి అన్నయ్య దేవుడు. ఇందలూరి అన్నయ్య దేవుడు. ఈ ఇందలూరి అన్నయ్య దేవుడిని ఇతను సిద్ధం చేయడం అనేది జరిగింది. అంటే ఈ ఇందలూరి అన్నయ్య దేవుని యొక్క సైన్యాధిపతి యొక్క ఆధ్వర్యంలో ఒక సైన్యం బయలుదేరి ఎవరి మీదికి? కాయస్థ అంబదేవుని మీదికి. ఈ కాయస్థ అంబదేవుని యొక్క పరిపాలన కేంద్ర స్థానం ఏంటంటే త్రిపురాంతకం. మనం ఇలాగ చెప్పుకున్నాం, త్రిపురాంతక శాసనాన్ని వేయించాడు అతను అని. ఆ త్రిపురాంతకం అనేది ఏంటంటే అతని యొక్క కేంద్ర స్థానం. మంచిగా క్లియర్గా వినండి. ఈ త్రిపురాంతకం అనేది ఏంది? కాయస్థ అంబదేవుని యొక్క పరిపాలన కేంద్రం. ఓకే, ఈ త్రిపురాంతకం మీద దాడి చేయడం అనేది జరిగింది ఇందలూరు అన్నయ్య. ఓకే, ఈ ఇందలూరు అన్నయ్య ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు పంపినటువంటి ఒక సైన్యాధిపతి. తన సైన్యాన్ని తీసుకొని ఇతను త్రిపురాంతకంపై దండయాత్ర చేసినాడు. ఈ త్రిపురాంతకం ఎవరిది? కాయస్థ అంబదేవుని యొక్క కేంద్ర స్థానం, ఆయన సామ్రాజ్యం యొక్క కేంద్ర స్థానం. దీని మీద దండయాత్ర చేసి అతి తక్కువ సమయంలోనే, చూడండి, అతి తక్కువ సమయంలోనే ఈ త్రిపురాంతకాన్ని తన సొంతం చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఏంది? ఇక్కడ విజయం సాధించినాడు. ఈ ఇందలూరి అన్నయ్య విజయం సాధించిందంటే ఇండైరెక్ట్ గా ఎవరి విజయం ఇది? రెండవ ప్రతాపరుద్రుడు విజయం సాధించిందని అర్థం. ఎందుకు? ఆయన పంపిన సైన్యాధిపతే కదా. కాబట్టి ఈ త్రిపురాంతకం మీద దండయాత్ర చేసి కాయస్థ అంబదేవుని ఓడించడం అనేది జరిగింది. ఎవరు? ఇందలూరు అన్నయ్య. అంటే ఈ త్రిపురాంతకాన్ని ఇప్పుడు ఇతను సొంతమైంది. ఈ విజయాన్ని ఈ త్రిపురాంతకంలోనే ఒక శాసనం మీద రాయించడం అనేది జరిగింది ఇందలూరు అన్నయ్య. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. త్రిపురాంతక శాసనాన్ని కాయస్థ అంబదేవుడు వేయించాడు. అది ఏంటిదంటే అతని యొక్క విజయాల గురించి, రుద్రమాదేవిపై సాధించిన గొప్ప విజయాన్ని గురించి, రుద్రమాదేవిని ఓడించిన విధానం గురించి తెలియజేస్తుంది. ఇతను కూడా ఈ త్రిపురాంతకంలోనే ఒక శాసనాన్ని రాయించినాడు. ఎవరు? ఇందలూరు అన్నయ్య. ఇది ఏంటిదంటే ఇతను రాయించినటువంటి శాసనం ఏంటంటే ఈ త్రిపురాంతక కాయస్థ అంబదేవుని కేంద్ర స్థానమైనటువంటి దీన్ని సాధించినట్టుగా, కాయస్థ అంబదేవుని ఓడించినట్టుగా, వాళ్ళపై విజయం సాధించినట్టుగా ఈ ఇందలూరు అన్నయ్య ఇక్కడ ఒక శాసనాన్ని వేయించాడు. అంటే రెండు, ఇక్కడ అతను వేయించింది అతని విజయాల గురించి తెలియజేస్తే, ఇందలూరు అన్నయ్య వేయించిందేమో కాయస్థ అంబదేవుని సైన్యాన్ని ఓడించి ఈ ప్రాంతంపై విజయాన్ని సాధించినట్టుగా ఇతని వేయించిన శాసనం తెలియజేస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైందిగా. అంటే ఇతను అనుకున్న లక్ష్యాన్ని, అంటే రుద్రమాదేవి మరణానికి కారణమైనటువంటి కాయస్థ అంబదేవుని అతి తక్కువ టైంలోనే ఓటమి చవి చూపించినాడు. ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. దీనికి ముందుని నడిపిన సైన్యాధిపతి ఎవరంటే ఇందలూరు అన్నయ్య. ఎక్కడ జరిగింది యుద్ధం అంటే త్రిపురాంతకంలో. ఓకే, క్లియర్ కదా. ఎక్కడి నుంచి బిట్ అడిగినా ఆన్సర్ చేసేటట్టు నీట్గా. ఓకే, ఇక మరి దీంతో పాటు ఈ రెండవ ప్రతాపరుద్రుని పరిపాలన సంస్కరణ చేసింది అనుకున్నాం, నాయంకర వ్యవస్థని పటిష్టపరిచింది అనుకుంటున్నాం. మరి దీంతో పాటు ఇంకా ఏంది ఆయన చేసినటువంటి గొప్ప పాలన ఏంటిదని ఒకసారి మనం చూసినట్లయితే, ముఖ్యంగా నాయంకర వ్యవస్థని పటిష్టపరిచిండు, పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చిండు, తర్వాత కాయస్థ అంబదేవుని ఓడించిండు. దీంతో సామ్రాజ్యాన్ని పటిష్ట భద్రతని కల్పించిండు. ఇక ఈ రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే తురుష్కుల యొక్క దండయాత్ర ప్రారంభమైంది. ఓకే, క్లియర్, అర్థమవుతుంది అనుకుంటా. తురుష్కులు లేదా ఢిల్లీ సుల్తాన్లు అనుకోండి. ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్ర ప్రారంభమైంది దక్షిణ భారతదేశంపై ఎవరి కాలంలో అంటే కూడా రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే చెప్పాలి. ఈ ఢిల్లీ సుల్తాన్లు లేదా ఈ తురుష్కులు దక్షిణ భారతదేశంలోని మొదటగా ఏ ప్రాంతం మీద దండయాత్ర చేశారు అంటే యాదవ రాజ్యంపై, దేవగిరి యాదవ రాజ్యంపై దండయాత్ర చేసినారు. ఆ తర్వాత యాదవ రాజ్యాన్ని ఓడించి తన సామంతంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారు.
తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు కాకతీయ రాజ్యపాలకుడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఇది మనకు క్లియర్ అనుకుంటగా. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్లు లేదా తురుష్కులు కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రలు రెండవ ప్రతాపరుద్రుని కాలం అని చెప్పుకున్నాం. అయితే వీటి మీద రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ సుల్తాన్ యొక్క దండయాత్రలు చూస్తే ఒకసారి ఇక్కడ వినండి. విద్యానాథుడు రాసినటువంటి ఎవరు విద్యానాథుడు. ఈ విద్యానాథుడు రాసింది ఏంటంటే ప్రతాపరుద్ర యశోభూషణం. ఏ గ్రంథం రాసింది ఈయన? ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. తర్వాత రాణి అనతల్లి, రెడ్డి రాణి అనతల్లి ఈమెను ఏమంటారు? రెడ్డి రాణి అనతల్లి వేయించినటువంటి కలువ చెరువు శాసనం ఏంటిది అనుకుంటున్నాం మనం ఇక్కడ? కలువ చెరువు శాసనం. క్లియర్ అండి? అర్థమవుతుంది అనుకుంటున్నా. కలువ చెరువు శాసనం అనతల్లి రెడ్డి రాణి వేయించినటువంటి కలువ చెరువు శాసనం, విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం. తర్వాత ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం. ఏంటిది? విలాస తామ్ర శాసనం. ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం. వీటి ప్రకారంగా క్లియర్ వినండి, చాలా ఇంపార్టెంట్. మనకు ఏ రకమైన ఎగ్జామ్ అయినా కూడా ఇటు నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. విద్యానాథుడు వేయించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, అనతల్లి రెడ్డి రాణి అనతల్లి వేయించిన కలువ చెరువు శాసనం. ఇదేమో గ్రంథం, ఇది శాసనం. ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం. వీటి ప్రకారంగా తురుష్కులు 8 సార్లు, ఎన్నిసార్లు అండి? 8 సార్లు. వీరి ప్రకారంగా తురుష్కులు 8 సార్లు దండయాత్ర చేసినారు కాకతీయ రాజ్యంపై అని తెలియజేస్తున్నటువంటివి ఏంటివి మనకు గుర్తుండాలి. ఎగ్జామ్ బిట్ అడుగుతాడు. విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం ప్రకారంగా తురుష్కులు లేదా ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యంపై 8 పర్యాయాలు దండయాత్ర చేసినారు. అలాగే రెడ్డి రాణి అనతల్లి వేయించిన కలువ చెరువు శాసనం ప్రకారంగా కూడా 8 పర్యాయాలు కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్లు దండయాత్ర చేసినారు. వీటితో పాటు ఇదే అంశాన్ని తెలియజేస్తున్నటువంటి మరొక శాసనం ఏంటంటే ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం. ఈ మూడింటి ప్రకారంగా తురుష్కులు లేదా ఢిల్లీ సుల్తాన్లు మన కాకతీయ సామ్రాజ్యంపై ఎన్నిసార్లు దండయాత్ర చేశారు? 8 సార్లు. ఓకే, క్లియరా? ఇక మరొక విధంగా 8 సార్లు అని చెప్పినాం వీరి ప్రకారంగా. వీటితో పాటు మరొకటి గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుంటాయి కదా. 8 సార్లు దండయాత్రని తెలియజేసిన ఏంటివి? 3. ఒక గ్రంథం ఏంటిది? విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం. మరొకటి కలువ చెరువు శాసనం. ఎవరు వేయించారు? అనతల్లి రెడ్డి రాణి అనతల్లి. మరొకటి విలాస తామ్ర శాసనం. ఎవరు వేయించారు? ఇది విలాస తామ్ర శాసనాన్ని ప్రోలయ నాయకుడు వేయించడం అనేది జరిగింది. క్లియర్? కానీ ముస్లిం రచనల ప్రకారంగా ఏమంటున్నా నేను? ముస్లిం రచనలు చేసినటువంటి ఎవరు వాళ్ళంటే అమీర్ ఖుస్రూ. చూడండి నన్ను, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమీర్ ఖుస్రూ, పెరిస్తా, అబ్దుల్ వాసఫ్. ఇంకెవరెవరు? అబ్దుల్ వాసఫ్. చూడండి, వీరి రచన ప్రకారం నీట్గా స్లోగా చెప్తున్నా, ఎవరికైనా అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. అమీర్ ఖుస్రూ, పెరిస్తా, అబ్దుల్ వాసఫ్ వీరి యొక్క ఈ ముస్లిం రచయితలు, వీరి రచనల ప్రకారంగా ఢిల్లీ సుల్తాన్లు లేదా తురుష్కులు
కాకతీయ సామ్రాజ్యంపై 5 పర్యాయాలు వేరియేషన్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 5 పర్యాయాలు దండయాత్రలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీరి ప్రకారంగా ఎన్ని పర్యాయాలు? 5. ఇప్పటిదాకా చెప్పిన కలువ చెరువు శాసనం, విలాస తామ్ర శాసనం, ప్రతాపరుద్ర యశోభూషణం ప్రకారంగా అయితే 8 సార్లు. ఈ ముగ్గురు రాసిన రచనల ప్రకారంగా అయితే 5 పర్యాయాలు. అయితే అమీర్ ఖుస్రోని ఫైనల్గా 5 పర్యాయాలనే ఎక్కువ మంది అంగీకరించారు. ఎందుకు? అమీర్ ఖుస్రో నొక్కి చెప్పాడనమాట ఈ అంశాన్ని. ఓకే అండి, అర్థమైందా? రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే తురుష్కులు లేదా ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్ర ప్రారంభమైంది. అయితే దీని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. కలువ చెరువు శాసనం, విలాస తామ్ర శాసనం, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం వీటి ప్రకారంగా 8 సార్లు దండయాత్ర చేసినట్టు తెలియజేసినాయి. కానీ పెరిస్తా తర్వాత అమీర్ ఖుస్రో, అబ్దుల్ వాసఫ్ అనే ఈ రచయితల ప్రకారంగా మాత్రం 5 సార్లు దండయాత్ర చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే, ఒకసారి రెండవ ప్రతాపరుద్రునిపై దాడి చేసిన దండయాత్రలు ఏందో అనేది చూద్దాం. 5 లేదా 8 అనే భేదాభిప్రాయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తొలి దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఈ తురుష్కులు లేదా ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యంపై తొలి దండయాత్ర ఎప్పుడు? గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కాబట్టి. తొలి దండయాత్ర 1303లో జరిగింది. తొలి దండయాత్ర ఏ సంవత్సరం? 1303లో జరగడం అనేది జరిగింది. ఈ తొలి దండయాత్రలో విజయం సాధించింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఎవరు చేశారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ తొలి దండయాత్ర ఎప్పుడు? 1303లో. ఈ తొలి దండయాత్రలో విజయం సాధించింది ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు విజయం సాధించారు? కాకతీయ సామ్రాజ్యం విజయం సాధించింది. తొలి దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1303లో. అప్పుడు ఎవరు ఢిల్లీ సుల్తాను? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరు విజయం సాధించారు? ప్రతాపరుద్రుడు. 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసినప్పుడు సైన్యాధిపతి ఎవరంటే ఫక్రుద్దీన్ జునా. ఎవరు సైన్యాధిపతి? ఫక్రుద్దీన్ జునా. ఈ ఫక్రుద్దీన్ జునాని తన సైన్యాధిపతిగా కాకతీయ సామ్రాజ్యం మీదకి దండయాత్రకు పంపింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఫక్రుద్దీన్ జునాని ఓడించి ఢిల్లీ సుల్తాన్కి తిరిగి పంపడం అనేది జరిగింది. అంటే ఇక్కడ విజయం సాధించింది ఎవరు? కాకతీయ సామ్రాజ్యం. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? తొలి దండయాత్ర 1303లో జరిగింది. అప్పుడు ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ, వచ్చినటువంటి దండయాత్రకు వచ్చిన సైన్యాధిపతి ఫక్రుద్దీన్ జునా. కానీ విజయం సాధించింది ఎవరంటే కాకతీయ రాజ్యం. క్లియర్. ఇక రెండవ దండయాత్ర 1309లో చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీనే. ఎవరు అక్కడ సామ్రాజ్యానికి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరుండ్రండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడే 1309లో మరొకసారి దండయాత్ర చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఎవరు సైన్యాధిపతి అంటే మాలిక్ కాఫర్. ఎవరైనా? మాలిక్ కాఫర్. ఓకే, అర్థమైందా? మాలిక్ కాఫర్. ఇప్పుడు ప్రతాపరుద్రుడు ఓటమి చెందినాడు. ప్రతాపరుద్రుడు ఓటమి చెందినాడు. ప్రతాపరుద్రుడు ఓటమి. ఇక్కడ విజయం. క్లియర్ వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తురుష్కుల యొక్క దండయాత్రను కనుక చూసినట్లయితే తొలి దండయాత్ర 1303లో జరిగింది. అప్పుడు ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడి దండయాత్రకు వచ్చినటువంటి సైన్యాధిపతి ఎవరంటే ఫక్రుద్దీన్ జునా. ఈ ఫక్రుద్దీన్ జునాని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని విజయం సాధించడం జరిగింది తొలి దండయాత్రలో. రెండవ దండయాత్ర
1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ సైన్యాధిపతిగా పంపినాడు. ఈ మాలిక్ కాఫర్ సైన్యాధిపతిగా వచ్చిన రెండవసారి మాత్రం కాకతీయ సామ్రాజ్యం ఓటమి చవి చూసింది. అంటే ప్రతాపరుద్రుడు ఓడిపోయి ఢిల్లీ సుల్తాన్లతో సామంత రాజుగా ఉంటున్నట్టు ఒప్పందం చేసుకున్నాడు. అర్థమైందనుకుంటా. ఒక్కసారి మళ్ళీ నీట్గా ఒకసారి చూద్దామండి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తొలి దండయాత్ర ఎప్పుడు, రెండవ దండయాత్ర ఎప్పుడు, తొలి దండయాత్ర సమయంలో ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు, వచ్చినటువంటి సైన్యాధిపతి ఎవరు, ఇట్లా అన్ని కాబట్టి మనకు గుర్తుండాలి. దండయాత్ర, రాజు ఎవరు, ఢిల్లీ సుల్తాన్ ఎవరు, ఏ సైన్యాధిపతి వచ్చినాడు, తర్వాత ప్రతాపరుద్రుడు గెలిచిండా ఓడిండా, ఓడిపోయింది ఎన్నో దండయాత్రలో, విజయం సాధించింది, ఇలా మనకు గుర్తుండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మాలిక్ కాఫరు ప్రతాపరుద్రుని ఓడించాడు కాబట్టి 1309లో ఢిల్లీకి సామంతునిగా మారినాడు. ఎవరు? ఢిల్లీకి సామంతునిగా మారడం అనేది జరిగింది. కాకతీయ రాజ్యం, సామంత రాజ్యం. ఢిల్లీకి సామంత రాజ్యం ఏదైంది? ఇప్పుడు కాకతీయ రాజ్యం. అర్థమైంది అనుకుంటా కదా. ఢిల్లీకి సామంత రాజ్యంగా మారిపోయింది కాకతీయ రాజ్యం 1309లో. ఒకసారి ఏంటండి, ఒక బలవంతుడు ఉన్నప్పుడు చాలా మంది తన వైపు తిరుగుతారు. ఇతని యొక్క బలం తగ్గినాక వాళ్ళు కూడా ఏంది, స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే రెండవ ప్రతాపరుద్రునికి అంటే కాకతీయ సామ్రాజ్యానికి సామంత రాజ్యాలన్నీ కూడా ఎప్పుడైతే ఇతను ఓటమి చవి చూసి ఢిల్లీ సుల్తాన్లతో సామంత రాజుగా ఒప్పందం చేసుకున్నాడో ఎమ్మటే కాకతీయ సామ్రాజ్యం యొక్క సామంత రాజ్యాలు చిన్న చిన్నగా ఒకటి తర్వాత ఒకటి ప్రతాపరుద్రునికి ఎదురు తిరిగినారు. అంటే వాళ్ళు కూడా చిన్న చిన్నగా ఎదురు తిరుగుతూ స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినారు. ఎవరు అంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క సామంత రాజ్యాలు. కారణం ఏంది? ఇతను ఇక్కడ ఓడిపోయి సామంతునిగా మారిపోయాడు ఢిల్లీకి. అతనే ఒక సామంతుడు, మననేం చూస్తాడు, మనం స్వతంత్రంగా ఉంటే బెటర్ కదా అనే ఆలోచన వచ్చింది ఈ కాకతీయ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి సామంత రాజ్యాలకి. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటా. ఇది రెండవ దండయాత్ర. ఇక మరి ఒకసారి 1316లో మూడవ దండయాత్ర జరిగింది. ఇక్కడ వచ్చినటువంటిది ఎవరంటే ఖుస్రు ఖాన్. ఈ ఖుస్రు ఖాను దండయాత్ర చేయడం అనేది జరిగింది. ఎవరి మీదకి? ప్రతాపరుద్రుని మీదకి. ఇక్కడ కూడా కాకతీయ సామ్రాజ్యం ఓటమి చవి చూసింది. ఇక్కడ కూడా కాకతీయ సామ్రాజ్యం లేదా ప్రతాపరుద్రుడు ఓటమిని చవి చూసినాడు. ఓకే అండి. నెక్స్ట్ నాలుగవ దండయాత్ర ఎప్పుడు అని చూసినట్లయితే 1322లో నాలుగవ దండయాత్ర. ఓకే అండి. ఈ నాలుగవ దండయాత్ర ఎవరు వచ్చిందంటే ఇక్కడ జునా ఖాన్. ఎవరైనా? జునా ఖాన్. ఈయన గియాజుద్దీన్ తుగ్లక్ పాలనలో వచ్చినాడు. ఇక్కడ రాజు ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ జునా ఖాన్ని సైన్యాధిపతిగా ఇచ్చి ఈ కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రకు పంపడం అనేది జరిగింది. ఈ రెండవ ప్రతాపరుద్రుని మొత్తం మీద నాలుగవ దండయాత్ర వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జునా ఖాన్. జునా ఖాన్ 1322లో రెండవ ప్రతాపరుద్రుని ఓడించి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కూడా ప్రతాపరుద్రుడు ఏమైండు? ఓటమి చవి చూసినాడు. ఇక్కడ కూడా ప్రతాపరుద్రునికి ఓటమి చవి చూసినాడు. ఓకే, అర్థమైందా? ఈ జునా ఖానే మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత. ఈ జునా ఖాను ఇక్కడ రెండవ ప్రతాపరుద్రుని ఓడించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1322లో. ఎన్నవ దండయాత్ర ఇది? నాలుగవ దండయాత్ర. అంటే ప్రతాపరుద్రుడు వరుసగా ఓటమే చెందుకుంటూ వచ్చాడు. తొలి దండయాత్రలో మాత్రం విజయం సాధించినాడు. అప్పుడు ఎవరు? ఫక్రుద్దీన్ జునా వచ్చినప్పుడు మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోయినాడు, ఖుస్రు ఖాన్ చేతిలో ఓడిపోయినాడు, తర్వాత జునా ఖాన్ చేతిలో కూడా ఓటమి చవి చూసినాడు. ఇక చివరి దండయాత్ర. ఈ చివరి దండయాత్ర
ఎప్పుడు జరిగిందంటే 1323లో ఇది చివరి దండయాత్ర. చివరి దండయాత్ర చివరి దండయాత్ర చూడండి ఒకసారి. ఈ చివరి దండయాత్ర కూడా ఎవరు నాయకత్వం వహించినారంటే చివరి దండయాత్ర కూడా జునా ఖానే నాయకత్వం వహించినాడు. ఎవరు నాయకత్వం వహించినారు? జునా ఖాన్. జునా ఖాన్ వర్సెస్ ప్రతాపరుద్రుడు. జునా ఖాన్ వర్సెస్ ప్రతాపరుద్రుడు. ఈ చివరి దండయాత్రలో ప్రతాపరుద్రుని బంధించి ఓడించి ఒక బందిగా తన ఢిల్లీకి తరలించడం అనేది జరిగింది. ఎవరంటే జునా ఖాన్. ఇన్నిసార్లు ఎందుకు జరిగింది అని ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఫక్రుద్దీన్ జునాని పంపించాడు. అతని ఓడించి పంపాడు ప్రతాపరుద్రుడు. మళ్ళీ నెక్స్ట్ రెండవసారి ఏం చేశాడంటే మళ్ళీ మాలిక్ కాఫర్నిచ్చి రెండవ దండయాత్రగా 1309లో పంపించాడు. మాలిక్ కాఫర్ వచ్చి ప్రతాపరుద్రుని ఓడించాడు. 1309లోనే సామంత రాజ్యంగా అంగీకరించడం జరిగింది రెండవ ప్రతాపరుద్రుడు. దీంతో ఇతని సామంత రాజ్యాలు అధికారం కోసం తిరుగుబాటు చేశాయి, స్వతంత్రం ప్రకటించుకోవడం కోసం. అంటే క్రమంగా ప్రతాపరుద్రుని బలహీనత స్టార్ట్ అయింది. అంటే ఇతని యొక్క సైన్యం అనేది విచ్ఛిన్నం కావడంతో ఇతను బలహీనంగా తయారైనాడు. ఇక కప్పం చెల్లిస్తున్నాడు, అయిపోయింది. ఎప్పుడైతే ఖిల్జీల పాలన అయిపోయిందో ఇక అయిపోయిందిగా నాకేం ప్రాబ్లం అని మళ్ళా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. స్వతంత్రాన్ని ప్రకటించుకొని కప్పలు చెల్లించడం బంద్ చేశాడు. నెక్స్ట్ ఖిల్జీల తర్వాత ఎవరు వచ్చారు? తుగ్లకులు వచ్చారు. ఈ కాకతీయ సామ్రాజ్యం నుంచి కప్పం అందట్లేదు. ఏంది ఎందుకు రావట్లేదు అని చేస్తే ఈయన కుదుర్చుకుంది ఖిల్జీలతోటి, వాళ్ళ వంశమే అంతమైంది కదా, కాబట్టి నేను ఇప్పుడు స్వతంత్రుని అని ప్రకటించుకున్నాడు రెండవ ప్రతాపరుద్రుడు. దీంతో రెండవ ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం లేదు, స్వతంత్రంగా ప్రకటించుకుండు. కాబట్టి గిజాయుద్దీన్ తుగ్లకు జునా ఖాన్ ఇచ్చి మళ్ళీ కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రకు పంపినాడు. అయితే ఇప్పుడు దండయాత్రకు వచ్చినాడు. గియాజుద్దీన్ తుగ్లకు పంపినట్టు జునా ఖాన్ వచ్చి 1322లో ప్రతాపరుద్రుని ఓడించి మళ్ళా కప్పానికి అంగీకరించి మళ్ళీ వెళ్ళిపోయినాడు. కానీ ఇంతలోనే మళ్ళా కప్పం నిరాకరించినాడు ప్రతాపరుద్రుడు. దీంతో ఈ జునా ఖాన్ చాలా తెలివైన వాడు. అందుకనే ఇతను ఏం చేశాడంటే ఇతనితో రావడం ఏంది, ఈ యుద్ధం చేయడం, ఈ యుద్ధ నష్టం ఇదంతా ఎందుకు, ఒకటేసారి అతన్ని క్లోజ్ చేసి మనకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ కూసబెట్టినట్లయితే ఇలాంటి చిక్కులు ఉండవు కదా అనే ఆలోచన వచ్చింది జునా ఖాన్కి. అందుకే 1323లో చివరి ఇదే ఇక లాస్ట్ యుద్ధంగా ప్రకటించుకొని యుద్ధం చేసి రెండవ ప్రతాపరుద్రుని ఓడించి బందిగా ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు? ఢిల్లీకి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇన్నిసార్లు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? ప్రతాపరుద్రుడు సామంతునిగా ఒప్పుకుంటున్నాడు, వెంటనే మళ్ళీ కొద్ది కాలానికి స్వతంత్రంగా ప్రకటించుకుంటున్నాడు. దాంతో మళ్ళీ ఈ తురుష్కులు దండయాత్ర చేయడం అనేది జరిగింది కాకతీయ సామ్రాజ్యంపై. అయితే చివరిగా జునా ఖాను రెండవ ప్రతాపరుద్రుని బందీగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? ఢిల్లీకి. ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్న సమయంలో చాలా అవమానంగా భావింపబడినటువంటి ప్రతాపరుద్రుడు తనపై తనకే విరక్తి పుట్టి అవమానానికి గురై మార్గ మధ్యలోనే నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఎవరంటే ప్రతాపరుద్రుడు. మరి ఈ అంశాన్ని మనకెవరు చెప్పారు? ఆయన షేమ్గా ఫీల్ అయినట్టు, ఒక గొప్ప సామ్రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి ఓడిపోయి బందీగా పోతుండు కాబట్టి అవమానానికి గురైనట్టుగా తనకు తనగే అవమానించుకోబడి బందీగా వెళ్ళలేక ఢిల్లీకి పోలేక మార్గ మధ్యలో నర్మదా నదిలో దూకి మరణించాడు అనే అంశాన్ని ఎట్లా తెలిసింది మనకు అంటే ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్రశాసనం మనం చెప్పుకున్నాం. ఎవరు వేయించారు? ప్రోలయ నాయకుడు. ఈ ప్రోలయ నాయకుడు వేయించినటువంటి శాసనం ఏందండి? విలాస తామ్రశాసనం. ఈ విలాస తామ్రశాసనాన్ని ద్వారా ఈ విలాస తామ్రశాసనం ద్వారా మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే అంశం తెలియపరుస్తుంది.
క్లియర్, అర్థమైందా? మనకు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రెండవ ప్రతాపరుద్రుడు అని తెలియజేసే శాసనం ఏంటంటే విలాస తామ్ర శాసనం. ఈ శాసనం ద్వారా ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరు వేయించారు ఆ శాసనాన్ని? స్ప్రోలయ నాయకుడు. ఈ శాసనం ప్రకారంగా ఎన్నిసార్లు దండయాత్ర జరిగింది? 8 సార్లు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇలా ప్రతాపరుద్రుడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయ సామ్రాజ్యం అనేది పూర్తిగా అంతమైంది. అందుకే కాకతీయ సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరన్నా కూడా రెండవ ప్రతాపరుద్రుడినే చెప్పాలి. ఓకేనండి. దీంతో కాకతీయ సామ్రాజ్యం అంతం కావడం అనేది జరిగింది. దీంతో సామంతులందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది ఇక ఈ కాకతీయ సామ్రాజ్యం లేదా ఈ ఓర్గల్లుని సుల్తాన్పూర్గా మారవడం జరిగింది ఈ జునా ఖాన్. దీన్ని ఎలా మార్చిండు? సుల్తాన్పూర్గా. ఎలా మార్చిండండి? సుల్తాన్పూర్గా. దీని నామకరణాన్ని మార్చిండు. ఓరుగల్లు కాదు ఇప్పుడు, ఇది ఏంటిది? సుల్తాన్పూర్గా దీని యొక్క పేరుని మార్చి ఓరుగల్లుని సుల్తాన్పూర్గా మార్చింది ఎవరంటే గియాజుద్దీన్, అది జునా ఖాన్. ఈయన ఓరుగల్ని సుల్తాన్పూర్గా మార్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆస్థానంలోనే పనిచేసినటువంటి ఒక బ్రాహ్మణుని గన్నయ్య నాయకుడు లేదా గన్నమ నాయకుడు అంటాం మనం. గన్నయ్య నాయకుడు. ఈ గన్నయ్య నాయకుడు లేదా గన్నమ నాయకుడు ఈయన మాలిక్ మక్బుల్గా, ఈయన నామకరణం చేంజ్ అయింది. ఎట్లా చేంజ్ అయింది? మాలిక్ మక్బుల్. మాలిక్ మక్బుల్. చూడండి ఒకసారి. ఆనాటి కాలంలో హిందువులు తన ప్రాణరక్షణ కోసమో ఆస్తికో లేకపోతే హోదాకో ఏదో దానికి ఆశించి ముస్లింగా తర్జుమా అయ్యేవారు. అంటే ముస్లింలుగా మారి ఇస్లాం మతాన్ని స్వీకరించేవారు. అందులో ఇతను కూడా ఏం చేశాడంటే ఇతనికి ఒక అవకాశం ఇచ్చిండు. నువ్వు ఒక ముస్లిం మతాన్ని స్వీకరించి ఒక ముస్లింగా మారినట్టయితే నిన్ను ఈ సుల్తాన్పూర్ పాలకునిగా నియమిస్తాను అని చెప్పడం జరిగింది ఆ జునా ఖాన్. ఎమ్మటే ఈ గన్నయ్య నాయకుడు లేదా గన్నమ నాయకుడు తన పేరుని మాలిక్ మక్బుల్గా మార్చుకుని ఒక ముస్లిం మతాన్ని స్వీకరించాడు. దీంతో ఈ ఓరుగల్లుని సుల్తాన్పూర్గా మార్చబడిన ఓరుగల్లుకి గవర్నర్గా నియమించినాడు. ఎవరినంటే మాలిక్ మక్బుల్ని. అంటే ఈయన ఇప్పుడు దేనికి? ఈ సుల్తాన్పూర్ యొక్క గవర్నర్. సుల్తాన్పూర్కి గవర్నర్. అంటే సుల్తాన్పూర్ని ఇప్పుడు ఏ సామ్రాజ్యం కింద ఉంది? ఢిల్లీ సామ్రాజ్యం కింద సుల్తాన్పూర్ పనిచేస్తుంది. ఈ సుల్తాన్పూర్కి గవర్నర్గా ఎవరు నియమించారు? మాలిక్ మక్బుల్ని. మాలిక్ మక్బుల్ యొక్క అసలు పేరేంది? గన్నయ్య నాయకుడు. ఈయన అంతకుముందు ఏం చేసేవాడు? ఈ కాకతీయ సామ్రాజ్యంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను ఇప్పుడు మాలిక్ మక్బుల్గా నామకరణం మార్చినాడు. ఓరుగల్లుని సుల్తాన్పూర్గా మార్చినారు. ఇప్పుడు ఓరుగల్లు ఢిల్లీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా విలీనమైంది. దీంతో కాకతీయ సామ్రాజ్యం అని పూర్తిగా భూస్థాపితమైపోయింది. చివరి పాలకుడు ఎవరు అనుకున్నాం? రెండవ ప్రతాపరుద్రుడు. ఎప్పుడు ఏ సంవత్సరంలో భూస్థాపితమైంది? 1323లో. క్లియర్, అర్థమైంది కదా. ఇక మనకు మిగిలింది దీంట్లో ఏంటంటే వీరి యొక్క పరిపాలన, కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని చూడాలి మనం. వారి కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది, మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క పాలనలో చేపట్టినటువంటి కొత్త వ్యవస్థ ఏమన్నా ఉందా అని వీరి యొక్క పరిపాలన విధానాన్ని చూసినట్లయితే దీంతో మనకు కాకతీయుల యొక్క సామ్రాజ్యం అనేది పూర్తి కాబడుతుంది.